ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 148లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతున్నానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 148, మొదటి ప్రశ్న. ఆయన కృప నిత్యముండును, రిఫరెన్స్ వ్రాయండి. దీనికి సమాధానము 107వ కీర్తన మొదటి వచనం. అలాగే రెండో ప్రశ్న. వారు అరణ్యమందలి ఏ త్రోవను తిరుగులాడుచుండిరి? దీనికి సమాధానము ఎడారి త్రోవను. మూడో ప్రశ్న. బుద్ధిహీనులు దేని చేతను బాధ తెచ్చుకొందురు? దీనికి సమాధానము దుష్ట ప్రవర్తన దోషము చేత. నాలుగో ప్రశ్న. దేని చేత వారి ప్రాణము కరిగిపోయెను? దీనికి సమాధానము శ్రమ చేత. ఐదో ప్రశ్న. ఎండిన నేలను ఆయన దేనిగా మార్చెను? దీనికి సమాధానము నీటి ఊటల చోటుగా. అలాగే క్విజ్ నెంబర్ 149లోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి. తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 149, 108, 109 కీర్తనల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. దేని తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు? దేని తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు? రెండో ప్రశ్న. మనుష్యుల సహాయము వ్యర్థము, రిఫరెన్స్ వ్రాయండి. మనుష్యుల సహాయము వ్యర్థము, రిఫరెన్స్ వ్రాయండి. మూడో ప్రశ్న. దేనికి ప్రతిగా తనపై ద్వేషము ఉంచుచున్నారని కీర్తనకారుడు చెప్పెను? దేనికి ప్రతిగా తనపై ద్వేషముంచుచున్నారని కీర్తనకారుడు చెప్పెను? నాలుగో ప్రశ్న. 109వ అధ్యాయంలో వాణి అను పదము ఎన్ని పర్యాయములు ఉన్నది? 109వ అధ్యాయములో వాణి అను పదము ఎన్ని పర్యాయములు ఉన్నది? ఐదో ప్రశ్న. దేని వలె నేను క్షీణించి ఉన్నానని కీర్తనకారుడు చెప్పెను? దేని వలె నేను క్షీణించి ఉన్నానని కీర్తనకారుడు చెప్పెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో పాస్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని రాయటం మర్చిపోకండి. అలాగే క్విజ్ రాసే ప్రేక్షకులు మరి ఒక విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం క్విజ్ ప్రోగ్రామ్ను ఆదివారం నుండి మంగళవారానికి మార్చుకున్నాము. అయినప్పటికీ కూడా శనివారంలోగా మీ సమాధానాలు మా కార్యాలయానికి వచ్చేలాగా మీరు మాకు పంపించండి. మరి సోమవారము, మంగళవారము అందిన ఉత్తరాలను మేము చదవటం కుదరదు కాబట్టి శనివారంలోగా మా కార్యాలయానికి మీ ఉత్తరాలు, సమాధానాలు అందేలాగా మీరు ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాం. క్విజ్ నెంబర్ 148కి మాకు సమాధానాలు రాసిన వారు: పత్యబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, పెమ్మరాజు కామేశ్వరి, ఎస్జి పుష్ప విజయరాజు, పోతునూరు నుండి కొమ్మారెడ్డి అకుల, ప్రిస్కిల్లా, టి అశ్విని, కొత్తగూడెం నుండి కండవల్లి వెరోనిక, శాంతినగర్ నుండి వి శిఖామణి, జి అనీషా, గోడి జ్ఞానమణి, ఎం ఒలివియా ఎలిజబెత్, కమ్మవారి షాపు నుండి జమ్మలమూడి ప్రభావతి లాజర్, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహనరావు, అరుంధతిపేట నుండి కొండపల్లి మోషే, సత్రంపాడు నుండి కెఎం వేదకుమారి, జి కేశవస్వామి, కామవరపుకోట నుండి వి ఉషా, బి బాబురావు, శనివారపుపేట నుండి ఎల్ బేబీరాణి, వివిజే లక్ష్మీబాయి, బి రాహేలు, అమీనాపేట నుండి ఎం వనజ, చాటపరు నుండి బేతాళ భారతి, గుడిపూడి రమేష్, మరియమ్మ, డి కామాక్షి, తోట పద్మశ్రీ, ఎం విశ్వాసకుమారి, పెన్షన్ లైన్ నుండి ఏఆర్ లారెన్స్, లంకపేట నుండి వై ప్రేమ ఆల్బర్ట్,
భీమడోల్ నుండి రొక్కాల మేరీ అపరంజమ్మ, చొప్పెళ్ల దయామణి, ధర్మాజిగూడెం నుండి పల్లె సుజాత, యెహోషువ, సిహెచ్ మణి, క్రొత్త పోనంగి నుండి బోడా నైసి కల్పన, నవాబుపేట నుండి సిహెచ్ గోపాలరావు, డీజే దీక్షితపాయి, బి నిరీక్షణ రాజు, బి తులసి, వెన్నవల్లివారిపేట నుండి సాకా సూజనమ్మ, బేతాళ దీవెనమ్మ, సత్యనారాయణపేట నుండి ఎంఎఫ్ నైటింగేల్, ఏపుగుంట నుండి సిహెచ్ సూర్యకృష్ణవేణి, జె సాంబయ్య మాస్టారు, తడికలపూడి నుండి ఊసా భీమేశ్వరరావు, పద్మ, మేరుగు సుందర్రావు, ముండూరు నుండి వి సునీత, అగడాల లంక నుండి జయమంగళ రూతు, చిగురుపాటి కాలేబు, జేవియర్ నగర్ నుండి జె జయప్రద, టి శాంతారత్నం, కె కుమారి, బాలయోగి వంతె నుండి గుర్జాల నిర్మల బాబురావు, ఏ సొలోమి, రాఘవాచారి వీధి నుండి దార్ల సుకుమారి, రాచేటి నవనీతం, మహేశ్వరి కాలం నుండి పి గంగారత్నం, అశోక్ నగర్ నుండి మిరియం ప్రభావతి, లక్ష్మీవారపేట నుండి బొల్లారపు సుశాంతి, భోగాపురం నుండి కనుమాల రత్నప్రసాద్, మొలగలంపాడు నుండి టివి సత్యనారాయణ, జగన్నాథ వెన్నకూచి అరుణ్ కుమార్, ఈహెచ్ రత్నవేణి, ఎం సంతోషం. మరి ఈ చివరి 2 పేర్లు కూడా మీరు ఏ ప్రాంతం నుంచి ఉత్తరం రాస్తున్నారు అంటే మీ అడ్రస్ రాయటం లేదండి. కాబట్టి వారి ప్రదేశాన్ని మేము మెన్షన్ చేయలేకపోయాను. కాబట్టి మీరు రాసే సమాధానాల్లో సంబంధించిన పోస్ట్ కార్డు మీద మీ అడ్రస్ కూడా చాలా స్పష్టంగా రాయాలని మేము కోరుకుంటూ ఉన్నాము. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం మీ లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడండి. మీ శక్తిని, మీ ప్రజల పట్ల మీకున్న ప్రణాళికను మేము తెలుసుకునేటట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. మా ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉండి ప్రభు పడకపై ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దివ్య కృప వారికి ఇవ్వండి. ప్రభు, ఆర్థిక ఇబ్బందులు పడుతూ కష్టాలలో ఉన్నవారికి మీ కృపా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మహిమ పొందండి. మా ప్రేక్షకులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువును గుర్తెరుగునట్లు వారి మనోనేత్రాలను తెరవండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. పరిష్కారాన్ని ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను మీరే నాశనం చేయండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోనండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి 114వ సంకీర్తన మీ ముందు ఉంచుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 114వ సంకీర్తన 8 వచనాలు కలిగిన సంకీర్తన. దీని యందు ఇశ్రాయేలీయుల విడుదలను గూర్చి ప్రస్తావించి సంఘమును పాపము నుండి విమోచించిన ప్రభు ఎట్లా మహిమ కారణముగా మార్చాడో, సంఘం దేవునికి ఏమై ఉన్నారో ఇందులో తెలియపరిచాడు. కనుక పాత నిబంధనలో ఈ చరిత్ర వివరాన్ని క్రొత్త నిబంధనలోని సంఘానికి పోలిక చేసుకుంటూ దీనిని మనం ధ్యానం చేయొచ్చు. మొదటి వచనం చదువుదాం. చూడండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనములలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనములలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. యాకోబు అని ఇశ్రాయేలు అని ఇశ్రాయేలు జనాంగానికి పేరు. యాకోబు మొదటి నామం అతడు పెనూయేలు అనుభవంలో ప్రభువును కలుసుకున్నప్పుడు ప్రభువు ఇచ్చిన నామం ఇశ్రాయేలు. కాబట్టి ఈ ఇశ్రాయేలీయులు యాకోబుగా పిలువబడ్డారు.
ఇస్రాయేలు అనే పదంతో కూడా పోల్చి పిలువబడ్డారు. నిర్గమాకాండంలో వారు ఐగుప్తు దేశంలో ఉన్నట్లుగా ప్రారంభంలోనే చెప్పబడింది. కాబట్టి ఈ ఐగుప్తు దేశపు భాష వేరు, ఇశ్రాయేలీల భాష వేరు. ఇశ్రాయేలీల ఆచారం వేరు, ఐగుప్తీయుల ఆచారం వేరు. ఇశ్రాయేలీయుల దేవుడు సజీవుడు, ఐగుప్తీయులు వివిధ దేవతలను కలిగి ఉన్నారు. తమకిష్టం వచ్చిన సృష్టిని పూజించారు ఐగుప్తీయులు. ఐగుప్తుకు యాకోబు యోసేపు కాలంలో వచ్చినప్పుడు చాలా ఘనమైన చరిత్రతో వచ్చారు. చాలా గంభీరమైన ఆధిక్యతలు పొందే ఉన్నారు. కానీ మోషే కాలంకి వచ్చేప్పటికీ ఐగుప్తీయులకు ఇశ్రాయేలీయులు దాసులుగా పనిచేస్తున్నారు. వారు మొరపెట్టారు, దేవుడు మొర విన్నాడు. వారిని బయటికి తీసుకుని రావటానికి మోషే భక్తునికి సెలవిచ్చాడు. దానిని బట్టి మోషే ఐగుప్తుకు వెళ్ళి ఆశ్చర్యకరమైన అద్భుతమైన 10 కార్యాలు చేసి ఫరో సెలవిచ్చేటట్లుగా దేవుడు అతని తలవంచగా మోషే ఈ ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకుని వస్తున్నాడు. ఆ సందర్భంగా రాస్తూ అంటున్న మాటలు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనములలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు బయలు వెళ్ళటానికి కారణం ఏమిటి? ఏ విధంగా వీరు బయలు వెళ్ళారు? దేవుని యొక్క మహాశక్తి రుజువయ్యింది కాబట్టి వీరు బయటికి వెళ్ళారు. దేవుని యొక్క మహాశక్తి దేవుడు కనపరచబట్టి ఐగుప్తీయులు దానిని చూచి ఫరో దైవశక్తిని చూసి భయపడి ఇశ్రాయేలీయులను విడుదల చేశాడు. లేకపోతే చేసేవాడు కాదు. ఈ రాత్రికాలం మనం ఆలోచించాలి. దేనిని బట్టి ఒక మనిషి పాపక్షమాపణ పొందుతాడు? పాపము యొక్క బలం మరణం. మరణము యొక్క బలము గలవాడు అపవాది. అపవాదికి దాసులైపోయిన మానవ జాతి. పాపము కారణంగా ప్రతివాడు అపవాదికి దాసుడయ్యాడు. కాబట్టి అపవాది నుండి ఎవరు తప్పించగలరు? దేవుడే దిగి నరావతారిగా వచ్చి శిలువ మరణం పొంది శిలువలో ఆయన అపవాది తల చితకగొట్టి మరణపు ముళ్ళు ఆయన విరిచి ఆధ్యాత్మిక పునరుద్ధానం పొందిన వాడై మరణపు ముళ్ళును విరిచి అపవాదికి అనంత నాశనం కలుగజేసి విశ్వాసులకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అలాగే పాత నిబంధనలో కూడా ఫరో కబంధ హస్తాల నుండి దేవుడే కార్యాలు చేశాడు. దేవుడే కార్యాలు చేశాడు. ఐగుప్తీయుల తల చితకగొట్టాడు. ఫరో యొక్క రాజ్యం అల్లకల్లోలం చేశాడు. అన్య జనాంగం మధ్య నుండి, అన్య భాష గల ప్రజల నుండి, ఐగుప్తులో నుండి చాలా ఆర్భాటంతో ఇశ్రాయేలీలు బయటకు వచ్చారు. అప్పుడు దేవుడు యూదాను తనకు పరిశుద్ధ స్థలంగా చేసుకున్నాడు. యూదా అనే పదం ఒక గోత్రాన్ని సూచిస్తోంది. యూదాను అన్నాడు. చూడండి, యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో యూదా, లేవి ఇద్దరికీ చాలా ప్రాముఖ్యత ఉంది. లేవీయుల నుండి యాజకత్వం, యూదా నుండి రాజరికం. లేవీయులలో నుండి యాజకత్వం, యూదాలో నుండి రాజరికం తీసుకుని వచ్చాడు.
క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు లేవీయులలో నుండి వచ్చిన ప్రధాన యాజకునికి పోలికున్నారు. యూదాలో నుండి వచ్చిన రాజాది రాజునకు పోలికగా ఉన్నారు. యూదాను ఎన్నుకున్నాడు, రాజులను ఎన్నుకున్నాడు. ఈ గోత్రాన్ని ప్రత్యేకమైన దానిగా ఎన్నుకున్నాడు. ఈ గోత్రంలో నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. యూదా గోత్రం దావీదుది. దావీదు యొక్క కుమారుడిగా యేసు పిలువబడ్డారు. కానీ యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఆయనకు ఒక పరిశుద్ధ స్థలం, ఆయనకు ఒక పరిశుద్ధ స్థలం, ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవరు యేసును అంగీకరిస్తారో వారి అంతరంగం పరిశుద్ధ స్థలం అవుతుంది. నూతన స్వభావం ఏర్పడుతుంది. పరిశుద్ధాత్ముడు ఆ నూతన స్వభావంలో నిరంతరం ఉంటాడు. ప్రాచీన పాపపు స్వభావంతో పని లేకుండా నూతన స్వభావంలో విశ్వాసి అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా నివాసం ఉంటాడు. దానిని బట్టే యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను అని రాస్తున్నాడు. యూదాను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో వారు చాలా ఆశీర్వాదాలు పొందారు. వారిని దేవుడు ప్రత్యేకమైనటువంటి రాజ్యాధికారం కలిగిన వారుగా తీసుకొచ్చాడు. కాబట్టి మనకును రాజ్యం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. యేసు తన రాజ్యంతో వచ్చినప్పుడు సంఘమంతటికి రాజ్యం అప్పగించబడుతుంది, రాజరికం అప్పగించబడుతుంది. సంఘము దేవుని యొక్క రాజ్యం. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. పాత నిబంధనలో నిబంధన జనులు విశ్వసించిన వారు ఆయన రాజ్యంగా పిలువబడ్డారు. భౌతికంగా విశ్వసించిన వారు ఆధ్యాత్మిక రాజ్యం. సముద్రము దానిని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఆరిన నేల ఏర్పడింది. నీరు రెండు పక్కల గోడల వల్ల నిలిచాయి. అంటే ద పవర్ ఆఫ్ గాడ్ డిమాన్స్ట్రేటెడ్. దేవుని శక్తి అక్కడ పనిచేశాడు, దేవుని బలము పనిచేశాను. ఆ కారణంగా నీరు రాసుల వల్ల నిలిచిపోయాయి. ఎంత ఆధ్యాత్మిక శక్తి పనిచేశారు అక్కడ. ఈ రాత్రికాలం నీ జీవితంలో సముద్రము పారిపోయేట్టు, యోర్దాను ఆరిపోయేట్టు చేయగలిగిన వాడు ప్రభువైన యేసే. ఆయన అద్భుత దైవిక శక్తి వెలువడినప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన అనుభవం ఉందా? పాపమును విడిచిపెట్టి పాపము యొక్క ఫలితమైన మరణము నుండి తప్పించబడి స్వతంత్రత పొంది సత్యము చేత నడుస్తున్న అనుభవం మీకుందా? దేవుని ఆత్మను అంతరంగంలో విశ్వాసం ద్వారా కలిగి ఉండిన అనుభవం ఉందా? అప్పుడు మీరు దేవుని రాజ్యం, అటువంటి దేవుని రాజ్యం అయినటువంటి విశ్వాస ఎదుట లోకం అనే సముద్రం నిలబడదు. యోర్దాను వంటి ఆటంకాలు తప్పుకుంటాయి. ఈ రాత్రికాలం నీకు ఎటువంటి సముద్రం, ఎటువంటి పరిస్థితి ఎదురుగా నిలిచి తప్పుకోవటం లేదా? ప్రభు దగ్గరికి రా. ప్రభు శక్తి అప్లై అవ్వాలి. ప్రభు దానిని చీల్చాలి. చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటిని ప్రభు చీల్చాల్సిందే. అది మన వలన కాదు. నీకు అనేక సమస్యలకు యేసు పరిష్కారం. అది నీ వ్యక్తిగతంగా నువ్వు చేయగలిగేది కాదు. యోర్దాను వెనుకకు మళ్ళింది. యెహోషువ గ్రంథంలో సముద్రం పారిపోయింది. నిర్గమాకాండంలో నిర్గమా 19లో భూకంపం వచ్చింది, కొండలు అదిరాయి,
దానిని చూచి ప్రవక్త రాస్తున్నాడు, కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రెపిల్లల వలెను గంతులు వేయుటకు మీకు ఏమి సంభవించింది? ప్రభువు తన మహిమ చేత సీనాయి పర్వతం మీదకు మోషే కొరకు 10 ఆజ్ఞలు ఇవ్వటానికి దిగొచ్చినప్పుడు అక్కడ గొప్ప అలజడి వచ్చింది. మేఘం వలె అగ్ని ఆవరించింది. చూస్తూ ఉండగా కొండలు, మిట్టలు, గుట్టలు అదరటం ప్రారంభించాయి. ఒక గొర్రె ఎట్లా అదిరి పడుతుందో, ఎగిరి పడుతుందో అట్లా పర్వతాలు, చాలా శక్తివంతమైన ప్రభు దిగి వచ్చినప్పుడు ఆ విధంగా ఎగిరిపడ్డాయి. అక్కడ సంభవించిన పరిస్థితులు నిర్గమ 19లో స్పష్టంగా వ్రాయబడ్డాయి. అదిరాయి అని రాశాడు నిర్గమాలు. అదిరాయి అంటే కదిలిపోయాయి. దాన్ని గంతులు వేసిన గొర్రెలతో పోలుస్తున్నాడు, పొట్టేళ్లతో పోలుస్తున్నాడు. భూమి ప్రభువు సన్నిధిని, యెహోవా దేవుని సన్నిధిని వణుకుము. భూమి అని పిలుస్తున్నాడు. భూమి, భూమి అంటే ఈ భూమి అన్న దేవుని సన్నిధిని వణుకుము. భూమి ఒక దినాన తీసివేయబడుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరి వచనాల్లో పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి అన్నాడు. లయమైపోతాయి. అటువంటప్పుడు భూమి కూడా లయమైపోతుంది. పేతురు భక్తుడు చెప్పాడు, లయమైపోతాయి, రంగులు కొన్ని కాలిపోతాయి. అవును, భూమి తీసివేయబడుతుంది. వేరొక నూతన ఆకాశం, నూతన భూమి వస్తుంది. భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఒక భౌతిక భూమి విషయమే కాదండి, భూమిపైన ఉన్న ప్రతి మానవుడు దేవునికి వణకాలి, దేవుని సన్నిధిని భయపడాలి. అది దేవుని చిత్తం. అది మానవునికి మంచిది. కానీ మానవుడు అలా భయపడటం లేదు, వణుకుటలేదు. దేవుడంటే లక్ష్యం లేదు, కేవలం నిర్లక్ష్యమే ఉంది. దేవుడంటే మనవంటి వాడనే చవకబారు ఉద్దేశం అనేకుల్లో ఉంది. పరిశుద్ధుడు దేవుడు, నీతి అయినటువంటి వాడు, ప్రేమ అయినటువంటి వాడు. ఆయన అర్థం చేసుకోవటానికి మనం ఏపాటి వారం. అటువంటి ఉన్నతమైన దేవుణ్ణి గూర్చి భూమిని ఆయన సన్నిధిలో వణకమని వాక్యం సెలవిస్తోంది. మనం వణుకుతున్నామా దేవునికి? మనం సాతానికి వణకమంటే బాగా వణకగలుగుతాం, కానీ ప్రేమామయుడు, సంరక్షకుడు అయిన దేవునికి భయభక్తులు కలిగి ఉండమంటే కలిగి ఉండాం. సోదరి, సోదరుడా, నీవు దేవునికి భయపడుతున్నావా? దేవుని యొక్క రాజ్యం రాబోతోంది. ప్రస్తుతం ఆయన రాజ్యం నీవే. ఆయన అధికారంతో రాబోతున్నాడు. ఆయన ఏలబోతున్నాడు. ఆయన ప్రజలంగా ఇప్పటికే మన యొక్క అంతరంగాల్లో రారాజుగా ఉండి ఏలుతున్నాడు. కాబట్టి మనము ఆయన పట్ల ఎట్లా ఉన్నాం? వణుకుతూ, భయపడుతూ ఆయనను కలిగినందున ఆనందిస్తున్నామా? నిర్గమకాండములో చెప్పిన మాట, ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయవాడు. బండను నీటి మడుగుగా చేశాడు. మడుగు అనే మాట మీరు చూస్తే ఏమిటి? ఇక్కడంతా మడుగు తయారైందంటే స్టోరేజ్ ఆఫ్ వాటర్. మడుగు అంటే నీటి యొక్క సమృద్ధి మడుగులుగా చెప్పబడుతుంది. బండను నీటి సమృద్ధిగా మార్చాడు. 6 లక్షల కాల్బలం, వారి జంతువులు, వారి పశువులు అందరూ నీరు తాగి తృప్తి చెందగా ఇంకా ఆ నీరు ప్రవహించింది. బండను నీటి ఊటగా మార్చాడు. ఎంత గొప్ప దేవుడు! నీటిని
ఆరిపోజేసిన వాడు ఆయనే. బండ నుండి నీటిని ప్రవహింపచేసిన వాడు ఆయనే. నీటిలో భూమిని ముంచినవాడు ఆయనే. ఎన్ని కోట్ల సంవత్సరాలు భూమి మునిగిపోయిందో తెలియదు, నోటి మాట చేత ఆరిన నేలగా బయటికి రమ్మంటే అలా వచ్చింది. ప్రియమైన సహోదరుడు, సహోదరి, దేవుడు సంపూర్ణుడు, దేవుడు పరాక్రమము గలవాడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన జలముల పైన అధిపతి, సృష్టికర్త, సృష్టికి ఆయనే అధిపతి. ఆ ప్రభువు బండను మడుగుగా, నీటి మడుగుగా చేశాడు. చెకుముకి రాతి బండను నీటి ఊటగా చేయువాడు. నీ పరిస్థితులు మార్చేటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను ఆదుకునే నీ దేవుడు, తన శక్తితో నిన్ను కాపాడువాడు అని మనం అర్థం చేసుకోవాలి. 114వ సంకీర్తన 8 వచనాలు చదివాం. 115వ సంకీర్తన ప్రారంభించుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఈ తాత్పర్యం ప్రతి మానవునిలో ఉండాలి. ప్రాముఖ్యంగా దేవుని పనిలో ఉన్న వారిలో మరింత ఎక్కువగా ఉండాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాలను బట్టి నీ నామానికి మహిమ. దేవుని నామం యేసుక్రీస్తు ప్రభువు. దేవుని కృపా సత్యాలు ఆయనవే, ఆయన నుండి కలిగినవే. వాటి వలన ప్రభువుకు మహిమ కలుగుతుంది. దీనిని బట్టి మనకేమర్థమవుతోంది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ ప్రభావాలు ఆరోపించబడుతున్నాయి. ఆయన నామమైనటువంటి ప్రభువుకు సంపూర్ణమైనటువంటి మహిమ చెందాలి. వారి దేవుడు ఏడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొనుచున్నారు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అన్యజనులు వారి దేవుడు ఏడి అని చెప్పుకుంటున్నారు. ఎందుకని? దేవుడు కనపడేటువంటి వస్తువు కాదు. దేవుడు కనపడే రాయి, చెక్క, చెట్టు, పాము, పుట్ట కాదు. దేవుడు సజీవుడు, దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ప్రభువే స్వయంగా చెప్పిన మాట, దేవుడు ఆత్మ, కంటికి కనపడేవాడు కాడు, భౌతిక నేత్రం చూడలేదు. అన్యజనుల ప్రశ్న అదే, ఏమిటి ఇశ్రాయేలీయులు దేవుడు దేవుడు అంటారే, ఏడి ఆ దేవుడు? ఏమిటి ఆయన పేరు? ఏమిటి ఆయన ఆకారం? ఎట్లా ఉంటాడు? ఈనాటికి ఇదే ప్రశ్న అన్యజనులు వేస్తున్నారు. దేవుడు అని అనబడుతున్న వారికి, దేవుడు అయిన వానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాలను బట్టి నీ నామానికే కలగాలి, ఘనత కలగాలి. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? యేసునకే మహిమ రావాలి. ఏడీ నీ దేవుడు అన్న ప్రశ్నకు జవాబు, ఇదిగో ఈయన, ఈ మనుష్యుడు అని ప్రభువుని గురించి చెప్పటం వాక్యంలో మనం చూడగలుగుతాం. కనుక సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖన భాగాలలో ఈ మాటలు గమనించి అన్యజనులు ఎందుకు ఇలాగూ చెప్పుకుంటున్నారు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చి వచ్చినట్లు సమస్తం ఆయన చేస్తాడు. మా దేవుడు ఎవరు అంటే భూమి మీద ఉన్న ఆకారం కాదు, భూమి మీద ఉన్న వస్తు రూపం కాదు, భూమి మీద ఉన్న జంతు రూపం కాదు. మా దేవుడు ఆకాశమందున్నాడు. యేసు చెప్పింది కూడా అదే, పరలోకమందున్న మా తండ్రి అన్నాడు.
ప్రభువు పరలోకమున్నాడని కీర్తనకారుడు చెప్పాడు. రేపటి దినం ఇంకా ఎక్కువ వివరాలు దీనిపైన నేను తెలియచేస్తాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ ఒక వారం దినాలు ముందుగా రావాలి. ఈ దినం ఎపిసోడ్ స్పాన్సర్ లేరు. అలాగే యేసే పరిష్కారంకు చాలా తీవ్రమైన అవసరతలు ఉన్నాయి. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యలో భాగస్థులు అవ్వండి. ప్రింటింగ్ ప్రెస్ విషయంలో ప్రార్థించండి, భాగస్థులు అవ్వండి. రేపటి వాక్య ధ్యానంలో మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లు ఆయన సమస్తం చేస్తాడు దగ్గర నుంచి మన వాక్యాన్ని ధ్యానిద్దాం. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఫీజు నెంబర్ 149లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 149, 108, 109 కీర్తనల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేని తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు? దేని తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు? రెండో ప్రశ్న, మనుష్యుల సహాయము వ్యర్థము. రిఫరెన్స్ వ్రాయండి. మనుష్యుల సహాయము వ్యర్థము. రిఫరెన్స్ వ్రాయండి. మూడో ప్రశ్న, దేనికి ప్రతిగా తనపై ద్వేషముంచుచున్నారని కీర్తనాకారుడు చెప్పెను? దేనికి ప్రతిగా తనపై ద్వేషముంచుచున్నారని కీర్తనాకారుడు చెప్పెను? నాలుగో ప్రశ్న, 109వ అధ్యాయంలో వాణి అను పదము ఎన్ని పర్యాయములు ఉన్నది? 109వ అధ్యాయంలో వాణి అను పదము ఎన్ని పర్యాయములు ఉన్నది? ఐదో ప్రశ్న, దేనివలే నేను క్షీణించి ఉన్నానని కీర్తనకారుడు చెప్పెను? దేనివలే నేను క్షీణించి ఉన్నానని కీర్తనకారుడు చెప్పెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. మరి వేదరాజు సినిమా హాలు ఎదుట గ్యాస్ గోడౌన్ ప్రక్కన బెరాకా ప్రార్థనా సహవాసము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్నదండి. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు ఉంటుంది. మరి ఈ యొక్క సహవాసానికి మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు కృతజ్ఞతలు. మా ప్రేక్షకులను దీవించండి. మా దేవుడు ఏడి అని ప్రజలు అడుగుతున్నారని ఇశ్రాయేలీయులు రాశారు. ప్రభు, ఆయన ఆకాశమందున్నాడని వారే జవాబిచ్చారు. కానీ ఆయన ఇప్పుడు విశ్వసించిన వారి అంతరంగములలో నివాసం చేస్తున్నాడని ఈ దినం మేము నమ్ముతున్నాం. ప్రభు, మిమ్మల్ని చేర్చుకునే భాగ్యం అనేకులకు కలిగించండి. యేసే పరిష్కారానికి ఆటంకం కలిగిస్తున్న దుష్టశక్తులను నిర్వీర్యం చేసి కార్యక్రమం కొనసాగుటలో మీ కృప చూపించండి. ప్రత్యేకంగా మమ్మలను మీకు అప్పగించుకుంటూ మీ కృపలో మమ్మలను వర్ధిల్ల చేయమని, మా ప్రేక్షకులకు ఈ రాత్రి మంచి విశ్రాంతిని ఇవ్వమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.